హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క డే 7 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చి ఉంటే జావాలో లిటరల్స్ అండ్ టైప్ కాస్టింగ్ గురించి మనం వచ్చి ఉంటే క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకు నార్మల్‌గా వచ్చి ఉంటే లిటరల్స్ అనేది ఏం చూస్తాం మనకు వచ్చి ఉంటే ఇవి వచ్చి మనకు వచ్చి ఉంటే కాన్స్టెంట్ వాల్యూస్. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఉంటే లిటరల్స్ అంటే ఏమని తెలుసుకుందాం. సో, ఇంటూ ఏ ఈక్వల్ టు 10 ఓకేనా. సో, ఏ ఈక్వల్ టు 10 అనేది తీసుకున్నాం. సో, దీన్ని మనం నార్మల్‌గా వచ్చేవంటే లిటరల్ అంటాం. ఏమంటే మనకొచ్చేవంటే వీటిని మనం లిటరల్స్ అంటాం. సో, ఇవి వచ్చి మనకొచ్చేవంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఓకేనా. సో, మనం నార్మల్‌గా వేరియబుల్ అంటే మనం వచ్చేటి టోటల్‌గా మనం వచ్చేటి వీటన్నిటిని కలిపి మనం వచ్చేటి వేరియబుల్ అంటాం. అది లేకుండా మనకొచ్చేవంటే వేరియబుల్ అనేది మనకొచ్చేవంటే ఇంట్ ఏ. సో, దీన్ని కూడా మనం వేరియబుల్ అంటాం. సో, ఇవి మనకొచ్చేవంటే చేంజబుల్ అనమాట. ఇట్ కెన్ బి వేరీ ఓకేనా. వేరీ అంటే మనకొచ్చేవంటే చేంజబుల్. సో, మనకి లిటరల్స్ అంటే మనకొచ్చేవంటే లిటరల్స్ అనేది మనకొచ్చేవంటే కాన్స్టెంట్ వాల్యూస్. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం తీసుకున్నాం అనుకో ఏ ఈక్వల్ టు మనకొచ్చేవంటే 20. సో, ఈ 20 అనేది మనకొచ్చేవంటే లిటరల్. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేవంటే ఇంకేమున్నాయి మనకి. సో, మనకొచ్చేవంటే క్యార్ సీహెచ్ ఈక్వల్ టు మనకొచ్చేవంటే ఏ. ఓకేనా. సో, ఇలా తీసుకున్నాం. సో, ఇది వచ్చి మనకొచ్చేవంటే లిటరల్. సో, వీటిని మనం నార్మల్‌గా వచ్చేవంటే లిటరల్స్ అంటాం. ఓకేనా. సో, ఇందులో మనకి లిటరల్స్ అనేవి మనకొచ్చేవంటే చాలా ఫార్మాటింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఇంటిజర్‌లోనే మనం వచ్చేవంటే సమ్ లిటరల్స్ అనేది చూద్దాం. సో, ఇంటిజర్‌లో సమ్ లిటరల్స్ మనం చూసుకున్నట్లయితే మనకొచ్చేవంటే మనకొచ్చేవంటే డెసిమల్. సో, డెసిమల్ అనేది మనకు చూస్తే మనకొచ్చేంటే మనం నార్మల్‌గా యూజ్ చేసే నంబర్స్‌ని మనం వచ్చేంటే డెసిమల్ నంబర్స్ అంటాం. ఓకేనా. సో, వీటిలో మనకొచ్చేంటే దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకొచ్చేంటే 0-9 డిజిట్స్. వీటి కాంబినేషన్‌తో మనకొచ్చేంటే డెసిమల్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ మనం ఏదైనా మనం నంబర్ తీసుకుంటే మనకొచ్చేంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు మనకొచ్చేంటే 1, 4, 3 ఓకేనా. సో, ఇలా మనకొచ్చేవంటే ఇవన్నీ మనకొచ్చేవంటే డెసిమల్ నంబర్స్. ఓకే. సో, ఇలానే మనకు చాలా నంబర్స్ మనం ఏ నంబర్ తీసుకున్నా మనకొచ్చేంటే 0-9తో మనం ఒక నంబర్ ఫార్మ్ చేస్తే వాటన్నిటిని మనం వచ్చేంటే డెసిమల్ నంబర్స్ అంటాం. ఓకే. సేమ్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆక్టల్ ఇందులో మనం వచ్చేంటే ఆక్టల్ కూడా ఉన్నాయి. సో, మనకి ఆక్టల్ అనేది మనకొచ్చేవంటే ఇది నార్మల్‌గా మనకొచ్చేవంటే సో, ఇవి వచ్చి మనం 0-7 ఓకేనా. సో, మనకి ఓన్లీ ఈ డిజిట్స్‌ని యూజ్ చేసుకొని మనం ఫార్మ్ చేస్తే మనకొచ్చేవంటే వాటిని మనం ఆక్టల్ అంటాం. సో, ఈ ఆక్టల్ అనేది మనకి స్టార్టింగ్. సో, మనకొచ్చేంటే స్టార్టింగ్ 0తో స్టార్ట్ అనేది అవుతుంది. ఓకేనా. సో, స్టార్టింగ్ 0 అనేది ఉంటుంది. ఓకే. సో, మనం ఒకవేళ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకొచ్చేవంటే ఆక్టల్‌కి మనకొచ్చేవంటే ఇంట్ మనకొచ్చేవంటే బి ఈక్వల్ టు మనకొచ్చేవంటే సేమ్ మనం ఫస్ట్ మనకి 0 అనేది మనకి ఖచ్చితంగా కావాలి. సో, మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం దీనికి 0, 1, 4, 3 అనేది కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో, ఇవి మనకొచ్చేవంటే ఆక్టల్ నంబర్స్. సో, దీని యొక్క మనకొచ్చేవంటే నార్మల్‌గా మనం దీన్ని మనం డెసిమల్ కన్వర్ట్ చేస్తే దీనికి మనకొచ్చేవంటే దీనికి ఈక్వలెంట్ డెసిమల్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే యూజ్ అనేది చేస్తాం. సో, నెక్స్ట్ మనకేముంది ఆక్టల్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకేముందంటే మనకొచ్చేంటే హెక్సాడెసిమల్ ఓకేనా. సో, హెక్సాడెసిమల్. సో, వీటి గురించంతా మీరేం వరీ అవ్వకండి. జస్ట్ మీకు ఇవి ఉన్నాయని తెలుసుకొని వీటి గురించి మనం వచ్చేంటే ఇవి నార్మల్‌గా మనం వచ్చేవంటే మన డెసిమల్ నుంచి ఆక్టల్‌కి ఎలా కన్వర్ట్ చేయాలి? ఆక్టల్ నుంచి హెక్సాగనల్‌కి ఎలా కన్వర్ట్ చేయాలి? సో, డెసిమల్ నుంచి హెక్సాగనల్‌కి ఎలా కన్వర్ట్ చేయాలి? ఈ ప్రోగ్రామ్స్ అనేది మనం వచ్చేవంటే మనం ప్రాక్టికల్‌గా చూస్తాం కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన పని జస్ట్ మీకు ఇలా ఉందనేది జస్ట్ మీరు ఐడియా అనేది తీసుకోండి. అంటే ఐడియా అనేది పెట్టుకోండి చాలు. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే ఈ డెసిమల్ అనేది మనం వచ్చేవంటే మనం 0-9 సేమ్ 0-9 డిజిట్‌ని మనం ఫార్మ్ చేస్తాం. దీంట్లో మనకొచ్చేవంటే మళ్ళీ మనకొచ్చేటి క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో, క్యారెక్టర్స్ అనేవి మనకేముంటాయంటే మనకి ఏ టు ఎఫ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. సో, ఇది మనకి ఐ థింక్ మనకి స్మాల్ ఏ టు ఎఫ్ అనేది ఉండొచ్చు. లేదంటే క్యాప్స్ ఓకేనా. సో, ఇవి మనకొచ్చేవంటే హెక్సాడెసిమల్. సో, ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక హెక్సాడెసిమల్ ఫార్మ్ అనేది చూస్తే మనకొచ్చేవంటే ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేవంటే సి ఈక్వల్ టు మనకొచ్చేవంటే 0x ఓకేనా. సో, మనకి ఏ 3ఎఫ్. సో, మనం వచ్చేవంటే హెక్సాడెసిమల్‌కి మనం వచ్చేవంటే ఇక మనం 0x అనేది మనం స్టార్టింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో, మనకొచ్చేవంటే దీంట్లో మనకొచ్చేవంటే స్టార్టింగ్ ఓకేనా. స్టార్ట్ విత్ మనకొచ్చేవంటే 0x. సో, ఇది నెక్స్ట్ మనకొచ్చేంటే దీంట్లో మనకి చూడొచ్చు మనకి ఏ టు ఎఫ్ ఇలా మనకొచ్చేంటే క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. సో, దీంట్లో మనకి హెక్సాడెసిమల్‌ని మనం వచ్చేంటే 0xతో మనం నార్మల్‌గా మనం డిక్లేర్ అనేది చేస్తాం. ఓకే. సో, స్టార్టింగ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకేముందంటే మనకి బైనరీ. సో, బైనరీ మనకొచ్చేంటే నార్మల్‌గా ఇవన్నీ మనకొచ్చేవంటే డిజిట్స్ వచ్చి మనకి జస్ట్ 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో జీరోస్ అండ్ వన్స్. సో, ఈ 2 డిజిట్స్ ఫార్మ్ చేసుకొని మనం వచ్చేవంటే బైనరీ అనేది స్టార్ట్ చేస్తాం. సో, ఇక్కడ మనం నార్మల్‌గా మన యొక్క
ప్రోగ్రామాటిక్‌గా మనం దీన్ని డిక్లేర్ చేయాలంటే నంబర్స్‌లో మనకొచ్చేంటి ఇది వచ్చి మనకొచ్చేంటి 0బీతో మనం స్టార్ట్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఆర్ మనకొచ్చేంటి 0 ఆఫ్ క్యాపిటల్ బీకో మనం పెట్టుకోవచ్చు. ఓకే. స్టార్ట్ విత్. సో, డోంట్ వరీ మనం ప్రోగ్రామాటిక్‌గా ఒక జస్ట్ ప్రింట్ అనేది చేద్దాం ప్రెజెంట్‌కి. సో, మీకు కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి ఇంకొకటి ఉంటుంది. ఓకేనా. సో, మనకొచ్చేంటి అండర్‌స్కోర్. ఓకేనా. సో, అండర్‌స్కోర్ మనకు నార్మల్‌గా మనకొచ్చేంటి ఇదొచ్చి మనకి జావా 7+లో మనకొచ్చేంటి ఇంట్రొడ్యూస్ అనేది చేయడం జరిగింది. సో, ఇది ఎందుకంటే నార్మల్‌గా మనకి జస్ట్ మనకి రీడబిలిటీ ఓకేనా. సో, దీనికోసం మనం వచ్చేంటి అండర్‌స్కోర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇంట్ ఏ ఈక్వల్ టు మనకొచ్చేంటి 1, 2, 3, 4, 5, 6, 7 ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేంటి 1, 2, 3, 4, 5, 6, 7 అనేది ఉంది. ఓకేనా. సో, ఇందులో మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయని మనం ఫైండ్ ఔట్ చేయాలంటే కొంచెం మనకి కాలిక్యులేట్ చేయాలి. మనకొచ్చేంటి ఇప్పుడు ఆహ్, ఇక్కడ ఒక 20 జీరోస్ ఉన్నాయి. మరి దీన్ని ఒకవేళ కౌంట్ చేయాలి. కౌంట్ చేయలేనప్పుడు మనం నార్మల్‌గా కౌంట్ చేయాలంటే మనకి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదా! సో, దీన్ని మనం కొంచెం రీడబిలిటీ పర్పస్ కోసం మనం వచ్చేంటి ఈ అండర్‌స్కోర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 పెట్టుకోవచ్చు. అండర్‌స్కోర్ పెట్టుకొని 00 అండర్‌స్కోర్ 00 అండర్‌స్కోర్ 00 సో, ఇలా మనం వచ్చేంటి ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో, దీనివల్ల మనకొచ్చేంటి ప్రోగ్రామాటిక్‌లో మనకొచ్చేంటి సేమ్ మనకిక్కడ ఏదైతే మనం డిక్లేర్ చేస్తున్నామో సేమ్ ఇది కూడా మనకు అదే విధంగా వర్క్ అనేది అవుతుంది. జస్ట్ మనకొచ్చేంటి రీడబిలిటీ కోసం మనకొచ్చేంటి యూజ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇవి మనకొచ్చేంటి సమ్ లిటరల్స్ అనమాట. సో, ఇవన్నీ మనకొచ్చేంటి లిటరల్స్. ఓకేనా. సో, ఇక్కడ మనం యూజ్ చేసినవన్నీ మనకొచ్చేంటి లిటరల్స్. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇవి కొన్ని లిటరల్స్ అనమాట. ఇంకా దీంట్లో మనకి చాలా ఉన్నాయి. సో, మనం జస్ట్ మనకి బేసిక్ థింగ్స్ అన్నీ మనం కొంచెం కొంచెంగా నేర్చుకొని వెళ్దాం. సో, మనకొచ్చేంటి మనం ప్రోగ్రామాటికల్‌గా మనం స్టార్ట్ చేసినప్పుడు మీకొచ్చేంటి క్లియర్‌గా మీకొచ్చేంటి ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా చూస్తాం కాబట్టి మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఫ్లోటింగ్ పాయింట్‌లో మనకి లిటరల్స్ ఏమున్నాయో చూద్దాం. ఫ్లోటింగ్‌లో ఓకేనా. సో, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనకొచ్చేంటి ఇంటిజర్ లిటరల్స్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఫ్లోటింగ్ పాయింట్‌లో లిటరల్స్. ఓకే. సో, మనకు ఫ్లోటింగ్‌లో మనకేముంటాయి నార్మల్‌గా మనకొచ్చేంటి ఫ్లోట్స్ ఉంటాయి. ఓకేనా. సో, ఫ్లోట్‌లో మనకొచ్చేంటి ఫ్లోట్ సో, F1 ఈక్వల్ టు మనకొచ్చేంటి దీన్ని నార్మల్‌గా మనం 12.34 అంటే పాయింట్స్‌లో మనం వచ్చేంటి డిక్లేర్ అనేది చేస్తాం. ఓకేనా. లాస్ట్‌లో మనకొచ్చేంటి F అనేది ఉంటుంది. సో, దీంతో పాటు మనకొచ్చేంటి సమ్ సైంటిఫిక్‌గా మనకొచ్చేంటి ఆహ్, కొన్ని నొటేషన్స్ అనేవి ఉంటాయి. సైంటిఫిక్ నొటేషన్స్ ఓకేనా. సో, ఈ ఫ్లోటింగ్‌లో ఓకేనా. సో, ఆ సైంటిఫిక్ నొటేషన్స్ ఏమని చూసినట్లయితే మనకొచ్చేంటి ఫ్లోట్ F2 ఈక్వల్ టు మనకొచ్చేంటి 1.2E3F ఓకేనా. సో, ఇలా తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి ఈ 1.2E3F ఈ3 అనేది ఏమని చూస్తే మనకొచ్చేంటి దీన్ని మనం నార్మల్‌గా ఒకవేళ మనం నంబర్స్‌లో చూసినట్లయితే మనకొచ్చేంటి 1.2 ఇంటూ 10 పవర్ 3 ఓకేనా. సో, ఇది దీని యొక్క ఇదనమాట. ఓకేనా. సో, మనకొచ్చేంటి 1.2 ఇంటూ 10 పవర్ 3 అంటే దీని యొక్క వాల్యూ ఏముంటుంది 1200 ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇది నార్మల్ ఫ్లోట్ కాబట్టి 0.0 ఓకే. సో, ఇలా మనం వచ్చేంటి సైంటిఫిక్‌గా మనం వచ్చేంటి డిక్లేర్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో, మన యొక్క ఫ్లోటింగ్ పాయింట్స్‌ని. ఓకేనా. సో, ఇవన్నీ మనం నార్మల్‌గా మనం వచ్చేంటి ఆహ్, రేర్‌గా యూజ్ అనేది చేస్తూ ఉంటాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి కాబట్టి మీరు జస్ట్ మీకు అండర్‌స్టాండ్ అనేది చేసుకుంటే చాలు. ఇలా కూడా ఉన్నాయనేది. ఓకేనా. సో, ఎందుకంటే ఒకవేళ మీరు ఎక్కడైనా చూసినప్పుడు మీకొచ్చేంటి ఇలా ఉన్నప్పుడు మీరు సో, ఇలా తీసుకోవచ్చా లేదా అని కన్‌ఫ్యూజన్ అనేది రాకుండా ఉండేదాని కోసం నేను ఇదన్నీ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తున్నా. సో, ఇలా కూడా మనకొచ్చేంటి ప్రోగ్రామాటికల్‌గా ఉన్నాయని. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయంటే మనకి డబుల్‌లో కూడా ఉన్నాయి. సో, డబుల్‌లో కూడా మనకి సేమ్ యాసెస్‌గా మనకొచ్చేంటి ఇదే విధంగా మనకి ఏ విధంగా అయితే మనం ఫ్లోటింగ్‌లో ఉంటాయి. డబుల్‌లో కూడా మనకి అలానే ఉంటుంది. ఎందుకంటే డబుల్ అండ్ ఫ్లోట్ నియర్‌గా సేమ్‌గానే ఉంటుంది. బట్ సైజ్ ఈస్ మనకు కొంచెం డిఫరెంట్ అంతే. ఓకే. సో, ఫ్లోట్‌లో మనం ఎప్పుడు మనం వచ్చుంటే లాస్ట్‌లో ఎఫ్ అనేది డిక్లేర్ చేస్తాం. డబుల్‌కి అది మనకి ఆప్షనల్. పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ఈవెన్ మనం పెట్టినా మనకి నో ప్రాబ్లమ్. ఓకే. సో, డబుల్ డీఓయూబీఎల్‌ఈ డబుల్ ఓకేనా. సో, డబుల్‌కి మనకొచ్చేంటే డి అనేది ఓకే. సారీ ఎఫ్ అని పెట్టేయకండి. ఓకే. ఆప్షనల్ అనేది నేనొచ్చేంటంటే డబుల్‌కి డి అనేది ఆప్షనల్ అంటున్నా. ఓకే. సో, డబుల్ డి ఓకే. సో, డబుల్ డి ఈక్వల్ టు మనకొచ్చేంటే సేమ్ యాస్ 12.34 అనేది తీసుకున్నా. సేమ్ ఇదే డబుల్ డిలో మనకొచ్చేంటి 12 పాయింట్ మనకొచ్చే సారీ 12 పాయింట్ కాదు 1.2 ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఒకవేళ 1.2 లేదంటే 12.2 అని కూడా తీసుకోవచ్చు. 12.2 ఈ సో, ఇప్పుడు మనకి సేమ్ యాస్ 4 అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో, ఇలా తీసుకున్నామంటే మనకేముంటుందంటే 12 ఓకేనా. సో, మనకొచ్చేంటి 12.2 ఇంటూ మనకొచ్చేంటి 10⁴ సో, దీని యొక్క వాల్యూ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా మనం వచ్చేంటి డిక్లేర్ అనేది చేస్తాం. సో, ఇవన్నీ మనకొచ్చేంటి సైంటిఫిక్ నొటేషన్స్ ఓకేనా. సైంటిఫిక్‌గా మనకొచ్చేంటి నొటేషన్స్ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా ఉంటాయనేది అండర్‌స్టాండ్ అనేది అయింది. సో, దీన్ని మనం ప్రోగ్రామాటికల్‌గా చూస్తే మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఈవెన్ మనం డబుల్‌లో కూడా మనం వచ్చుంటే ఈ యొక్క అండర్ స్కోర్స్ చెప్పినా కదా! సో, ఈ యొక్క అండర్ స్కోర్ మనం యూజ్ చేసుకోవచ్చు. నంబర్స్ మనకి నార్మల్‌గా మనకి నంబర్స్ మనం యూజ్ చేసే ప్లేస్‌లో అన్ని అండర్ స్కోర్ అనేది యూజ్ చేయొచ్చు. అండర్ స్కోర్ యూజ్ చేయడం వల్ల మనకి వచ్చేంటి ఎక్కడ మనకు ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
D2 ఆర్ D3 ఓకే. సో మనకొచ్చేంటి 123 అండర్‌స్కోర్ మనకొచ్చేంటి 4 డాట్ మనకొచ్చేంటి 78 అనుకుందాం. ఓకేనా. సో ఇలా తీసుకున్న మనకొచ్చేంటి దీని యొక్క నార్మల్‌గా ఇది ఎలా కన్సిడర్ చేసుకుంటుంటే 1, 2, 3 4.78 గాని కన్సిడర్ అనేది చేసుకుంటుంది. ఓకే. సో ఇవన్నీ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే అయిందనుకుంటా. సో నెక్స్ట్ మనకి క్యారెక్టర్‌లో చాలా ఉంటాయి. సో మనకి క్యారెక్టర్‌లో మనకి లిటరల్స్‌గా తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి చాలా వేస్ ఉంటాయి. ఎందుకంటే క్యారెక్టర్ అనేది నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను. మనకొచ్చి యూనిక్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో మనకి కాబట్టి మనకొచ్చేంటి క్యారెక్టర్‌లో చాలా ఉంటాయి. బట్ మనం వచ్చేంటి కొన్ని చూద్దాం. సో ఇప్పుడు మనం క్యారెక్టర్‌లో మనం నార్మల్‌గా ఇలా డిక్లేర్ చేస్తే ఇదొచ్చి మనకొచ్చేంటి దీన్ని మనం లిటరల్ అంటాం. ఓకేనా. సో కొన్ని లిటరల్స్. సో C2 ఈక్వల్ టు మనకొచ్చేంటి మనం నార్మల్‌గా దీన్ని నంబర్స్‌లో కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. ఇది మనకొచ్చేంటి దాని యొక్క పర్టిక్యులర్ యాస్కీ వాల్యూని తీసుకుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇంకా క్యారెట్‌లో ఏముంటాయంటే క్యార్ ఆఫ్ ఓకేనా. సో C3 ఈక్వల్ టు మనం నార్మల్‌గా ఆల్రెడీ దీనికి ముందు ఒకటి చెప్పుంటాం. మనకొచ్చేంటి డిఫాల్ట్ వాల్యూ మనకొచ్చేంటి U/U మనకొచ్చేంటి 4 జీరోస్ అని. సేమ్ మనకొచ్చేంటి ఇలా పెట్టుకొని 00 పెట్టుకొని మళ్ళీ మనం వచ్చేంటి దీంట్లో మనం సమ్ నంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 41 సో లైక్ ఇలా. సో ఇలా ఇస్తే దీనికి మనకొచ్చేంటి యాస్కీ వాల్యూస్ అనేవి ప్రింట్ అయితాయి. సో ఇలా ఇచ్చుకున్నప్పుడు మనకొచ్చేంటి ఇదొచ్చి మనకొచ్చేంటి యూనిక్ కోడ్స్. ఓకేనా. సో ఇలా యూనిక్ కోడ్స్ ఇచ్చినప్పుడు మనకు కూడా దీనికి యాస్కీ వాల్యూ అంటే మనకి పర్టిక్యులర్ దీని యొక్క వాల్యూ క్యారెక్టర్ అనేది ఏం తీసుకుంటుందంటే మనకొచ్చేంటి ఏ అనేది తీసుకుంటుంది. సో మనం 65 ఇచ్చినప్పుడు కూడా దీనికి క్యారెక్టర్ అనేది ఏ అనేది తీసుకుంటుంది. ఓకే. సో క్యారెక్టర్‌లో మనం ఇలా ఇచ్చుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ ఇవన్నీ మనం వచ్చేంటి రేర్‌గానే యూజ్ చేస్తాం. సో కాబట్టి జస్ట్ మీకు ఐడియా అనేది తెచ్చుకోండి. ఒకవేళ మీకు ఎక్కడైనా మీకు కనిపిస్తే సో ఇలాగ మనకు ఉంటాది అనేది జస్ట్ మీరు రెఫర్ చేసుకుంటే మీకు కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకే. సో ఇంకా మనం వచ్చేంటి క్యారెక్టర్‌లో మనకి ఇలానే తీసుకుంటే మనకొచ్చేంటి సింగిల్ కొటేషన్‌లో /n అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో స్లాష్ అనేది ఇస్తే మనకొచ్చేంటి న్యూ లైన్ అని కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనకి క్యారెక్టర్ ఆఫ్ మనకొచ్చేంటి C5 అంటే మనకొచ్చేంటి మనకి తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి సో సేమ్ లైక్ మనకు స్లాష్ అని ఇచ్చిన తర్వాత మనకి దాని తర్వాత వచ్చేది మనకొచ్చేంటి బ్యాక్ స్లాష్. ఓకేనా. సో మనకి బ్యాక్ స్లాష్ అంటే మనకి ఒకటి ఎందుకంటే నెక్స్ట్ ఇచ్చే లెటర్ అనేది మనకి స్పెషల్‌గా తీసుకోవాలి అనేది మనం డిక్లేర్ చేసేదాని కోసం మనం స్లాష్ అనేది ఇస్తాం కామన్‌గా. ఓకేనా. సో ఇక్కడ స్లాష్ అనేది నెక్స్ట్ లైన్ వెళ్ళే దానికోసం ఓకేనా. సో ఇది మనకి స్పెషల్‌గా తీసుకోవాలి అనే దాన్ని కన్సిడర్ చేసేదాని కోసం మనం స్లాష్ అనేది ఇస్తుంటాం. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇవన్నీ కొన్ని బేసిక్ థింగ్స్ అండర్‌స్టాండ్ అయింది. జస్ట్ మనం వీటిని కొంచెం ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. మీకు కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది ఇంకా. ఓకే. సో జస్ట్ మనం దీనికోసం వచ్చేంటి సో ఇక్కడ మనం ఆల్రెడీ హలో వరల్డ్ అనేది యూజ్ చేసినాం కాబట్టి మనం ఇంకొక న్యూ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో మనకి దీనికోసం మనకి వచ్చేంటి జస్ట్ మనం ఎస్ఆర్‌సి మీద రైట్ క్లిక్ ఇస్తే మీకు వచ్చేంటి ఇక్కడ న్యూ అనేది ఆప్షన్ వస్తుంది. ఓకేనా. సో న్యూ అనేది వచ్చినప్పుడు మనకు వచ్చేంటి క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేంటి మనం నార్మల్‌గా మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనకొచ్చేంటి లిటరల్స్ అనేది చెప్పుకుంటున్నాం. సో కాబట్టి లిటరల్స్ అనేది నేను క్రియేట్ అనేది చేసుకుంటున్నా. సో మనకొచ్చేంటి జావా అండర్‌స్కోర్ లిటరల్స్. LITERALS ఓకే. లిటరల్స్ ఓకే. సో మన నేమ్ వచ్చి నేను వచ్చేటి జావా లిటరల్స్ అనేది నేమ్ అనేది ఇస్తున్నా. సో ఇక్కడ నాకు క్లియర్‌గా చూసి మనకు వచ్చేంటి ఒక క్లాస్ జావా లిటరల్స్ అనే నేమ్ క్లాస్ అనేది క్రియేట్ అయింది. సో ఇందులో మనకు వచ్చేంటి మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో మెయిన్ అనేది క్లిక్ చేసి ఎంటర్ అనేది ఇస్తే మనకు వచ్చేంటి మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేంటి దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే చెప్పినామో సేమ్ అవన్నీ మనం వచ్చేంటి ఇక్కడ రాసుకుందాం. సో దీనికోసం నేను జస్ట్ మనకు వచ్చేంటి ఓకే. మనం system.out.println కోసం SOUT ఓకేనా. సో మేము system.out.println కావాలంటే SOUT టైప్ చేసి ఎంటర్ అనేది ఇస్తే మనకు వచ్చేంటి system.out.println అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం మనకు వచ్చేంటి ఇంట్ ఓకేనా. సో మనకు వచ్చేంటి డెసిమల్ DEC ఓకే. సో డెసిమల్స్ అనేది ఇచ్చినప్పుడు మనకు వచ్చేంటి సేమ్ నేను వచ్చేంటి 1, 2, 3 సంథింగ్ అనేది ఇస్తున్నాం. సేమ్ మనకు వచ్చేంటి ఇంట్ సో మనకి ఇంకా ఏమేమి చెప్పుకున్నాం మనకు వచ్చేంటి ఇంట్ డెసిమల్ తీసుకున్నాం. మళ్ళీ మనకు వచ్చేంటి ఆక్టల్ ఓకేనా. సో ఓసిటీ ఆక్టల్ అనేది నేను తీసుకున్నాను. సో ఆక్టల్ మనకు వచ్చేంటి ఎలా స్టార్ట్ చేస్తాం మనం 0తో స్టార్ట్ చేస్తాం. సేమ్ 0, 1, 2, 3 అనేది ఇస్తున్నాం ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ మనకు వచ్చేంటి మనకి ఆక్టల్ అనేది ఇచ్చేసినాం. సో నెక్స్ట్ మనకి ఏముంది ఇంకా సో మనకు వచ్చేంటి బైనరీ ఓకేనా. సో మనకి బైనరీ సో ఇంట్ BIN ఓకేనా. సో బైనరీ కాబట్టి BIN ఇస్తున్నాం. సో దీంట్లో మనకి జీరోస్, వన్స్ అనేది ఉంటాయి. ఓకేనా. సో మనకి ఈవెన్ మనకు వచ్చేంటి ఇక్కడ బైనరీ అనేది మనకు వచ్చేంటి నార్మల్‌గా మనం దీనికి ముందు మనం ఆల్రెడీ బైనరీకి ఒకటి డిక్లేర్ చేస్తాం అని ఎక్స్‌ప్లెయిన్ చేసింటా. ఓకేనా. సో బైనరీకి మనం ఏం డిక్లేర్ చేస్తాం స్టార్టింగ్ విత్ మనకు వచ్చేంటి 0 ఓకేనా. సో మనకు వచ్చేంటి బైనరీకి B అనేది డిక్లేర్ చేస్తాం. సో ఈ B అనేది మనకు వచ్చేంటి క్యాప్స్‌లో మనం పెట్టుకోవచ్చు. ఈవెన్ మీకు స్మాల్ పెట్టినా క్యాప్స్ పెట్టినా మీకు వర్క్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేంటి బైనరీ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇంకా మనకి హెక్సాడెసిమల్. సో కాబట్టి ఇంట్ HEX ఇంట్ హెక్సాడెసిమల్ మనకు వచ్చేంటి హెక్సాడెసిమల్ మనకు ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు మనకు వచ్చేంటి 0x అనేది డిక్లేర్ చేస్తాం స్టార్టింగ్. ఓకే. సో 0x మనకు వచ్చేంటి దీని తర్వాత మనం
హెక్సాడెసిమల్ ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చి 1A సో నంబర్స్ ఉంటాయి. మళ్ళీ మనకు వచ్చి A to F అనే క్యారెక్టర్స్ ఉంటాయి. సో 1A to F అనేది ఇస్తున్నాం. ఓకే. సో ఎప్పుడైతే మనం ఈ హెక్సాడెసిమల్స్ అనేది ఇస్తామో సో ఇవి వచ్చి దానికి ఈక్వల్ అయిన డెసిమల్ వాల్యూని మనకి తీసుకుంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. మనకి ఏమేమి ప్రింట్ అవుతుందని తెలుస్తుంది. ఓకే. DEC ఓకే. డెసిమల్ కంట్రోల్-C సో నేను వచ్చి పేస్ట్ అనేది చేసుకుంటున్నా. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సో మనం 4 అనేది తీసుకున్నాం కాబట్టి 4 అనేది పేస్ట్ చేసి OCT. సో నెక్స్ట్ మనకు వచ్చి బిన్. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి HX ఎక్సా. సో ఇంకా మనకు వచ్చి ఓకే. మనకు ఇంకొకటి అండర్ స్కోర్ అనేది మనం మిస్ అయి చేసినాం కదా. ఓకే. సో ఇంట్ మనకు వచ్చి UN ఓకే. సో అండర్ స్కోర్ కోసం UN అనేది ఇస్తున్నా. సో 10_00_00_00 అనేది ఇస్తున్నా. సో సెమికోలన్ అనేది ఇస్తున్నా. సో మనం సేమ్ యాసెస్కి దీన్ని తీసుకుందాం. కంట్రోల్-C కంట్రోల్-V. సో మనకు వచ్చి UN. ఓకే. కంట్రోల్-S సేవ్ అనేది చేస్తున్నా. సో మనకు వచ్చి ఆక్టల్ మనకు వచ్చి కన్వర్ట్ ఆక్టల్. సో ఇది మనకి జస్ట్ మనకి దీని యొక్క ఆక్టల్ నెంబర్ అని ఇస్తే అది ఆటోమేటిక్గా దాని యొక్క డెసిమల్ నెంబర్ కన్వర్ట్ అనేది చేయమంటుంది. ఓకే. సో జస్ట్ రన్ అనేది చేద్దాం దీన్ని. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. మనకు వచ్చి ఎప్పుడైతే మనం వచ్చి 123 అనేది ఇస్తే మనకు వచ్చి సేమ్ 123 డెసిమల్ అనేది రావడం. ఎప్పుడైతే మనం ఆక్టల్ ఇచ్చినామో సో ఇది ఆక్టల్ నెంబర్ దాని యొక్క ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్కి కన్వర్ట్ అనేది చేయమంటుంది. సో ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ మనకు వచ్చి 83. కావాలంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కన్వర్ట్ ఆక్టల్ లిటరల్ టు డెసిమల్ లిటరల్ అని. ఓకే. సో ఇప్పుడు నేను కన్వర్ట్ చేసినా మనకు వచ్చి ఇక్కడ 83 అనేది వస్తుంది. సేమ్ అదే అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి 5 బైనరీ దీని యొక్క బైనరీ వాల్యూ మనం చూసుకుంటే 5 అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి 5 అనేది దీన్ని మనం ఓకేనా. సో మనకి దీని యొక్క డెసిమల్ వాల్యూ అనేది వచ్చింది ఇక్కడ మనం బైనరీలో ఇస్తే. ఓకే. సో 5 అనేది ఎందుకంటే ఇక్కడ 1 అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చి 2 పవర్ ఇదంటే 0 అనేది వస్తుంది. మళ్ళీ మనకి వచ్చి 2 స్క్వేర్ అంటే మనకి 4. 4 + 1 ఎంత మనకి 5. ఓకేనా. సో ఇవన్నీ మనం ప్రోగ్రామటికల్గా మనం చేద్దాం. మీకు అప్పుడు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు జస్ట్ ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోండి చాలు. నెక్స్ట్ మనకు వచ్చి సేమ్ ఎక్సా అని ఇచ్చాం. దీన్ని మనం వచ్చి డెసిమల్ మనం కన్వర్ట్ చేస్తే మనకు వచ్చి సేమ్ మనకి ఈ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ ఇచ్చిన అండర్ స్కోర్ అనేది మనకి రిమూవ్ చేసి మనకు వచ్చి నార్మల్గా తీసుకునేది. ఎందుకంటే ఇక్కడ అండర్ స్కోర్ అనేది మనకి కన్సిడర్ అనేది జస్ట్ మనకి అండర్స్టాండబుల్ రీడబుల్ కోసం మనం మాత్రమే అండర్ స్కోర్ అనేది యూస్ చేస్తాం. బట్ అది ఇంటర్నల్గా మనకు వచ్చి దాన్ని క్యాలిక్యులేట్ అనేది చేసుకోదు, అండర్ స్కోర్ని తీసుకోదు. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఇవన్నీ అండర్స్టాండ్ అనేది ఎందుకు. నెక్స్ట్ మనం ఇంకేమున్నాయి మనకి ఫ్లోట్. ఓకేనా. సో మనకు వచ్చి ఫ్లోటింగ్కి మనకి ఓకేనా. సో మనకి ఫ్లోటింగ్ అనేది చూద్దాం. సో మనకి ఫ్లోటింగ్ సేమ్ నేను వచ్చి ఒక 2 కాపీ పేస్ట్ అనేది చేద్దాం. ఓకే. కంట్రోల్-C కంట్రోల్-V. ఓకే. సో మనకు వచ్చి ఇక్కడ మనకి ఫ్లోట్. ఓకేనా. సో FLOAT ఫ్లోట్. ఓకేనా. ఫ్లోట్ F = సో మనకు వచ్చి ఇక్కడ నార్మల్గా మనకి ఫ్లోట్ మనకి ఆల్రెడీ తెలుసు. మనం నార్మల్గా ఇస్తే మనకు వచ్చి 12.34 F. సో 12.2334 ఎనీథింగ్. ఓకే. సో మనకు వచ్చి ఇలా ఇచ్చుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మనం వచ్చి ఫ్లోట్ F2 = మనకు వచ్చి సేమ్ ఇక్కడ నేను 1.2 ఓకేనా. సో మనకు వచ్చి 1.2 మనకు వచ్చి E3 అనేది ఇస్తే మనకు వచ్చి సో ఇక్కడ నేను 1.2 E3 అనేది ఇస్తున్నాను. సో ఇది మనకి మనం F అనేది ఇవ్వాలి. లేకుంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఫ్లోట్లో మనం ఖచ్చితంగా F అనేది డిక్లేర్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఇలా ఇస్తున్నామో 1.2 ఇంటూ మనకు వచ్చి 10^3 సో అంటే మనకి ఎంత వస్తుంది. ఓకేనా. సో థౌజండ్స్ అంటే మనకు వచ్చి నార్మల్గా 1200 అలా అనేది వస్తుంది. ఓకేనా. సో 10^3 అనేది చేస్తే మనకి ఓకే. సో మనకి ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ అనేది చేద్దాం. ఓకే. F. సో నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చి F2. సో కంట్రోల్-S సేవ్ చేస్తున్నా, రన్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. మనకు వచ్చి 12.23 మనకి మనం ఎప్పుడైతే మనం ఇక్కడ 1.2 E3 అనేది ఇచ్చినామో మనకు వచ్చి ఇది మనకి 1200 అని తీసుకునింది. అంటే మనకి 1.2 ఇంటూ 10^3 ఓకేనా. సో దాని యొక్క వాల్యూ అనేది ఇక్కడ మనకి రావడం అనేది జరిగింది. సో మీకు క్లియర్గా ఇవన్నీ ఎలా రాయాలనేది క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటా. సో ఇంకా నార్మల్గా మనకి ఏమున్నాయి. సో మనకి తీసుకుంటే మనకు వచ్చి ఓకే. మనకి స్ట్రింగ్ అనేది మనం ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి స్ట్రింగ్ వద్దు. సో మనకి క్యార్ ఓకేనా. సో మనకు వచ్చి క్యార్. సో క్యార్ C1 = సో మనకి క్యార్లో మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు. క్యార్లో డబుల్ సేమ్ మనకి డబుల్ అనేది కూడా సేమ్ ఇలానే మనకు వర్క్ అనేది అవుతుంది. సో డబుల్ని కూడా మనం ప్రింట్ చేసుకుందాం. సో
సో డబుల్‌లో మనకేం చేంజెస్ అనేవి ఉండవు. DOUBLE డబుల్. ఓకే. సో మనం ఈ లాస్ట్‌లో ఉన్న దీన్ని మనం రిమూవ్‌ని చేసుకోవచ్చు. D1 D1. సో ఇక మనకి ఈ ఎఫ్ అనేది తీసేసి మనం వచ్చి డబుల్ అనేది పెట్టేద్దాం. ఓకే. సో మనకొచ్చేంటి ఇక్కడ క్లియర్ చూస్తే మనకొచ్చేంటి ఎఫ్ అనేది లేకుండా మనకు డబుల్‌లో వచ్చి మనకి కావాలంటే డి అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకొచ్చేంటి డి అనేది పెట్టినప్పుడు కూడా నాకొచ్చే ఎర్రర్ అనేది రాలేదు. బట్ ఇది మనకొచ్చేంటి ఆప్షనల్ అనమాట. ఇది గ్యారంటీగా మనం పెట్టాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా. సో జస్ట్ ఆప్షనల్. ఒకవేళ మీరు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకే. సో నెక్స్ట్ మనకొచ్చేంటి క్యారెక్టర్. సో మన క్యారెక్టర్‌లో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో క్యారెక్టర్ మనం నార్మల్‌గా డిక్లేర్ చేస్తే మనకేమొస్తుంది? సేమ్ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఏ అనేది. సో నెక్స్ట్ ఒకవేళ మనకొచ్చేంటి నెక్స్ట్ మనకేమున్నాయి? సో మనం ఏదైతే మనం నంబర్స్‌లో డిక్లేర్ చేస్తామో ఆ నంబర్ అనేది మనకొచ్చేంటి దాని యొక్క ఈక్వివలెంట్ మనకొచ్చేంటి క్యారెక్టర్‌ని తీసుకుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకొచ్చేంటి క్యార్ ఆఫ్ C3. సో C3 అనేది తీసుకుంటే మనకొచ్చేంటి ఇక్కడ యూనిక్ కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ యూనిక్ కోడ్స్ అనేది మనకొచ్చేంటి /u. ఓకేనా. సో మనకి 00 మనకొచ్చేంటి 4 అనేది మనకొచ్చేంటి సేమ్ మనకొచ్చేంటి ఏదైతే 65లో మనం పైనున్న 3 ఈ 3 యొక్క ఈక్వల్ వాల్యూ C1, C2, C3 వీటన్నిటి వాల్యూ మనకొచ్చేంటి క్యాప్ C అని. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ ఓకే. మనకిక్కడ సో మనం 2 zeros F1 కరెక్ట్‌గానే ఇచ్చినాం /u. ఓకే. మనకిది జస్ట్ మనకు వార్నింగ్స్ అనేది ఇస్తుంది. సో నో ప్రాబ్లమ్. ఓకే. క్యార్ ఆఫ్ C4 ఈక్వల్ టు మనకొచ్చేంటి క్యార్ ఆఫ్ C4 ఇంకా మనకేమున్నాయి? సో /n. ఓకే. నెక్స్ట్ లైన్ అని. ఓకే. సో నెక్స్ట్ మనకొచ్చేంటి క్యార్ ఆఫ్ C5 ఈక్వల్ టు మనకొచ్చేంటి డబుల్ స్లాష్ అనేది ఇస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ అనేది చేద్దాం. SYSOUT. ఓకే. సో మనం నార్మల్‌గా ఎక్లిప్స్‌లో వచ్చి SYSOUT అనేది క్లిక్ చేస్తాం. బట్ ఇక్కడ మనకొచ్చేంటి SOUT. ఓకే. సో కాబట్టి SOUT C2. సో కాపీ పేస్ట్ చేద్దాం. కంట్రోల్ V. ఓకే. సో మనకొచ్చేంటి C2, C3, C4, C5. సో ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి మనకి అవుట్‌పుట్స్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. సో నేను ఆల్రెడీ దీనికి ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా మనకొచ్చేంటి వీటి యొక్క 3 క్యారెక్టర్స్ యొక్క వాల్యూ సేమ్ ఏ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనకొచ్చేంటి ఇక్కడ /n అనేది ఇచ్చినాం కాబట్టి ఇది నెక్స్ట్ లైన్. అంటే ఇక్కడ నార్మల్‌గా ప్రింట్ ఎల్ అనేది ఒక లైన్ మూవ్ చేస్తుంది. /n అనేది కూడా మనకొచ్చేంటి ఒక లైన్ అనేది మూవ్ చేస్తుంది. ఇక్కడ మనకొచ్చేంటి / అనేది మాత్రమే కావాలి. ఓకేనా. సో అలా తీసుకోవాలని నేను వచ్చేంటి ఇక్కడ ఒక / అనేది మనకొచ్చేంటి స్పెషల్ క్యారెక్టర్ అనేది నెక్స్ట్ ఇస్తున్నాం అనేది డిక్లేర్ చేసేందుకు ఒక / అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకొచ్చేంటి ఈ / అనేది మనకి వాల్యూగా తీసుకుంటుంది. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా లిటరల్స్ అంటే ఏమి? దీన్ని ఎలా మనం నార్మల్‌గా యూజ్ చేస్తామని క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో వీటన్నిటిని మనం వచ్చేంటి లిటరల్స్ అంటాం. ఓకే. ఓకే. సో మనకొచ్చేంటి ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయింది. సో ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేంటి ఈ లిటరల్స్ అన్నీ మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి? ఓకేనా. సో మనకి ఈ లిటరల్స్ అన్నీ మనకి ఎక్కడ స్టోర్ అవుతాయంటే మనకొచ్చేంటి నార్మల్‌గా మనం చెక్ చేసుకుంటే ఈ లిటరల్స్ అన్నీ మనకొచ్చేంటి స్టాక్ మెమరీలో స్టోర్ అనేది అవుతాయి. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేంటి ఇక్కడ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసినాం. ఇంట్ a = 10 అనేది క్రియేట్ చేసినా. సో నెక్స్ట్ మనకొచ్చేంటి ఇంట్ b = మనకొచ్చేంటి 10 అనేది క్రియేట్ చేసినా. ఓకే. సో ఇవన్నీ మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది? సో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతుందంటే మనకొచ్చేంటి నార్మల్‌గా మనకొచ్చేంటి స్టాక్. ఓకేనా. సో మనకి ఈ జావా ప్రోగ్రామింగ్‌లో మనకొచ్చేంటి మెమరీస్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఇవన్నీ మనం అన్ని వాటి గురించి మనం అప్పుడప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకి జస్ట్ బేసిక్‌గా ఇవి మనకొచ్చేంటి ఒక స్టాక్ మెమరీ అనుకుందాం. ఓకేనా. సో ఈ స్టాక్ మెమరీలో మనకొచ్చేంటి ఈ లిటరల్స్ అంటే మనకు నార్మల్‌గా ప్రిమిటివ్ టైప్స్. ఓకే. సో ప్రిమిటివ్ టైప్స్ అన్నీ మనకొచ్చేంటి ఈ స్టాక్ మెమరీలో స్టోర్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఈ స్టాక్ మెమరీలో మనకొచ్చేంటి a = 10 అనేది స్టోర్ అయింది. సేమ్ b = 10 అనేది స్టోర్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను a = 20 అనేది చేంజ్ చేస్తున్నా. సో ఈ 8 = 20 చేంజ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ఈ 10 అనేది మనకొచ్చేంటి అన్‌రఫ్ ఇది వచ్చి మనకొచ్చేంటి వెళ్ళిపోతుందనమాట. ఓకేనా. సో వెళ్ళిపోయి మనకొచ్చేంటి 20 అనేది మనకొచ్చేంటి ఓవర్‌రైడ్ అయిపోయి 20 అనేది ఉంటుంది దాంట్లో. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది ఎక్కడ మనకొచ్చేంటి 10 అనేది ఇప్పుడు మనకి ఎక్కడ ఉండదు. ఓకేనా. సో ఇదొచ్చి మనకొచ్చేంటి ఔట్ ఎళ్ళిపోయింది. ఓకేనా. సో ఇందులో మనకి 10 అనేది మనకొచ్చేంటి ఎక్కడ స్టోర్ అనేది ఉండదు. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో ఇవే మనకొచ్చేంటి లిటరల్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే. సో మనం ఓకే. వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువైంది కాబట్టి మనం వచ్చేంటి నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేంటి టైప్ కాస్టింగ్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.